ఆటోమేటిక్గా కుమారుడిని చేర్చుకున్నాడనే వర్తమానము కుమారుడు అంగీకరించాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దూరాలను మాన్పేది ప్రసంగాలు కాదు, దూరాలను కరిగించేది సిద్ధాంతం కాదు, దూరాలను కరిగించేది మర్మాలు కాదు, దూరాన్ని కరిగించింది యోసేపు కార్చిన కన్నీరు. అన్ని రోజులు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారండి? మాట్లాడుతూ ఉన్నారంట. ఒక మాట చెప్తాను, ఎవరు దిగొచ్చారు? యోసేపు సహోదరులు దిగారా? యోసేపు దిగాడా? త్వరగా చెప్పాలండి. సింహాసనం మీద వీళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఇట్లా పైకి ఎక్కి వచ్చి కూర్చున్నారా? ఆయనే సింహాసనం దిగాడు. అడుగుతున్నాను, ఆయనే సింహాసనం దిగాడు, సహోదరుల మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. నేను ముగిస్తూ అడుగుతున్నానండి, ఈ దినాల్లో ఫ్యాషన్ అయిపోయింది తగ్గేదే లేదని, తగ్గేదే లేదని. బహుశా ఈ స్టేట్మెంట్ చాలా ఫేమస్ అయింది. ఈ దినాల్లో ఫ్యాషన్కి ఎక్కువైపోయి తగ్గితే పరువు పోతుంది అనుకుంటాం. తగ్గితే పరువు పోతుందని ప్రపంచం అలా అసత్య భావనలోకి ఏం చేసింది? నెట్టేసింది. కారణం భార్యాభర్తలు చీలిపోవడం, కారణం తల్లి బిడ్డలు చీలిపోవడం, కారణం అత్త కోడలు దూరం అయిపోవడం, కారణం బంధాలు తెగిపోవడం, కారణం స్నేహాలు చీలిపోవడం, కారణం సంఘాలు ముక్క చెక్కలవడం. ఒకే మాట ఏంటి చెప్పండి, పర్లేదు. చచ్చిపోయినా నేను తగ్గ. చచ్చిపోతే ఏం తగ్గదు? ఇది నలుగురు మోసుకొని పోతారు, నువ్వు తగ్గకపోయినా. సింహాసనం అట్లే కూర్చొని ఉంటా అంటే కుదరదు కదా. నేను ఏం చేస్తారు? దాని నుంచి తీసి మోసి మట్టి తీసి పూడ్చి ఏ మట్టి మీద అయితే తొక్కుంటూ వచ్చారో ఆ మట్టితో ఏం చేస్తారు? కప్పేస్తారు. కీర్తన అంటాడు, నువ్వు దుమ్మని నేను దుమ్మని నీకు తెలుసు ప్రభు అని. దేవునికి తెలుసు మనం దుమ్మని, కానీ మనం దుమ్మని మనకు తెలియదు. అదే ప్రాబ్లం. చిన్న లైఫ్లో పంతాలు, కోపాలు, క్షమించుకోలేకపోవడాలు, పచ్చగా సంతోషంగా ఉండాల్సిన సంఘాలు ఒక్కరి మొక్కరొకరు చూసుకోలేని దుస్థితి. మళ్ళీ ఏమంటారు తెలుసా? మేమంతరం ఏక శరీరమని ప్రభు శరీరములు తినుచు త్రాగుచు ప్రభు బల్లలో పాల్పంపులు పొందే భాగ్యం సిగ్గుదప్పిన మాకు తప్ప ఇంకెవరు? అడుగుతానండి, తగ్గింది సహోదరులా, తగ్గింది యోసేపా? ఉత్తగ పియంగాలే. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని. సింహాసనం ఎక్కేది యోసేపులో ఏం చూసి దేవుడు ఎక్కిచ్చాడు తెలుసా? కలభావం చూసి కాదు. కలభావం సహోదరులు కూడా చెప్తారు, కలభావము బ్రదర్స్ అందరూ కూడా కలభావం చెప్పారు. కానీ దేవుడు యోసేపుని సింహాసనం ఎక్కించింది ఎందుకు తెలుసా? యోసేపులో ఒకటే, తగ్గని ప్రేమ. నా వెనకలు చెప్పండి. వరములు ఉన్నందుకు దేవుడు యోసేపుని పిఎం చేయలే. వరం ఉన్నందుకు పిఎం చేయలే. కృపావరములు అంటే దర్శనము చెప్పే వరము, కలభావం చెప్పే వరము ఉన్నందుకు యోసేపుని పిఎం చేయలే. యోసేపుని ఎందుకు పిఎం చేశాడు తెలుసా? 1 కొరింథీ 13వ అధ్యాయం చూడండి, మంచి మాట. 3వ వచనం చదువుతారా? 1 Corinthians chapter 13 verse 2. 2వ వచనం చూడండి. 1 కొరింథీ 13:2 త్వర చదువుకుందాం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడు. జోసెఫ్ హ్యాడ్ గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. దేవుడు దీనేం పనికిరాదన్నాడు. జోసెఫ్ హ్యాడ్ ఫెయిత్, అచంచలమైన కొండలే పగలేగొట్టంత విశ్వాసం. ఇది కూడా క్వాలిఫికేషన్ కాదని. యోసేపుని ఎందుకు పిఎం చేయాలి? నేను 12 మందిలో నుంచి యోసేపునే పిఎం ఎందుకు చేయాలి? కృపావరం ఉన్నందుక కాదు. మిగతా సహోదరులకు కూడా కృపావరం ఉంది. విశ్వాసం ఉన్నందుక. యోసేపు కంటే ఎక్కువ విశ్వాసం ఎవరికి ఉంది? యాకోబుకు ఉంది. మిగతా సహోదరులకు లేదా? లేదా అండి? యూదాకు లేదా విశ్వాసం? లేవికి లేదా విశ్వాసం? పోనీ రోషం లేదా మిగతా వాళ్ళకి? అందరికి ఉంది. అందరికి లేనిది యోసేపుకున్నది ఒక్కొక్కటి. అందరికి లేనిది యోసేపుకుంది ఒకటే. కృపావరాలు అందరికి ఉన్నాయి, యోసేపుకు ఉంది. విశ్వాసం అందరికి ఉంది, యోసేపు కూడా ఉంది. కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనేను, ప్రేమ లేని వాడనైతే. లాస్ట్ ఒకటి ఉందంట యోసేపుకి. ఏముందండి? ప్రేమ ఉంది. ప్రేమ సమస్త పాపాన్ని ఏం చేసింది? స్టబ్బర్న్ లవ్.
8వ వచనం చూస్తాం. తగ్గేదే లేని ప్రేమ, తగ్గని ప్రేమ ఎవరికైనా ఉందంటే ఎవరికి ఉందండి? రండి 8వ వచనం చదువుదాం. 8th verse. ప్రేమ, కలిసి చదువుదాం. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను ఫెయిల్, భాషలైనను ఫెయిల్, జ్ఞానమైనను ఫెయిల్, శాశ్వత కాలం ఉండేది ఒకటే ప్రేమ. ఒక మాటలో చెప్పాలంటే బహుశా నేను అనుకోవడం, యోసేపుల ప్రేమను చూశాడు దేవుడు. పిచ్చి ప్రేమ ఉంది. ఎంత ప్రేమ తెలుసా? ఒక మాట చెప్తాను రండి. 45వ అధ్యాయం 4వ వచనం. అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుని యోసేపును నేనే. అలాగే అన్ని ప్రాంతాలు చూడండి, యోసేపు అంటాడు నా దగ్గరికి రండి, ప్లీజ్ కమ్ నియర్ మీ, ప్లీజ్ కమ్ నియర్ మీ, ప్లీజ్ కమ్ నియర్ మీ, దయచేసి నా దగ్గరికి రండి, దయచేసి నా దగ్గరికి రండి. ఒక మాట చెప్తాను, యోసేపు సహోదరులేమో మనసులో అనుకుంటారు మేమందరం యోసేపు దగ్గర పోతాం. దేని కొరకు? దే వర్ ఆల్ లాంగింగ్ ఫర్ ఫుడ్. జోసెఫ్ వాజ్ లాంగింగ్ ఫర్ లవ్. యోసేపు ప్రేమ కొరకు కొట్టుకుంటున్నాడు, సహోదరులు యోసేపు పెట్టే తిండి కొరకు కొట్టుకుంటున్నారు. కొన్ని కరువులు కిచెన్లో స్టార్ట్ అవ్వవు, కొన్ని కరువులు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. యోసేపుకున్న కరువు ఏం తెలుసా? ప్రేమ కరువు. నా సహోదరులారా రండి, నా సహోదరులారా రండి, నా సహోదరులారా రండి. వాళ్ళ సహోదరులు తిండి పెట్టండి, తిండి పెట్టండి, తిండి పెట్టండి. దే వర్ లాంగింగ్ ఫర్ గ్రెయిన్స్. జోసెఫ్ వాస్ లాంగింగ్ ఫర్ బ్రదర్స్. 20 సంవత్సరాలు సహోదరులను కోల్పోయాను, 20 సంవత్సరాలు తండ్రిని కోల్పోయాను, 20 సంవత్సరాలు బంధాలకు దూరం అయ్యాను, 20 సంవత్సరాలకు ప్రేమ కొరకు కొట్టుకున్న మనసు నాది. మనసులో వీళ్ళు అనుకుంటారు తిండి అది ఇచ్చేది ఇచ్చేసేయి, వదిలేసి వెళ్ళిపోతాం మేము. See, some famines start not in the kitchen, some famines start not in the banks, they start in the hearts. కొన్ని కరువులు కిచెన్లో స్టార్ట్ అవ్వవు, కొన్ని కరువులు బ్యాంకులో స్టార్ట్ అవ్వవు, కొన్ని కరువులు హృదయంలో స్టార్ట్ అవుతాయి. నిజంగా ప్రేమిస్తే ఎవరంటే బాగుండవు. ఒక మాట చెప్తాను చూడండి, చదువుతాను చూడండి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకోజాలక నా యొద్దకు రండి, ప్రతి మనిషిని వెలుపలి పంపించి ఎలుగెత్తి ఏడ్చి, అప్పుడు యోసేపు నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? అతని సహోదరులు అతని సముఖం తొందరపడి అంతటి యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తుకు వెళ్ళకుండా ప్రతిసారి నా సహోదరులు, నా సహోదరులు, నా సహోదరులు, నా సహోదరులు. యోసేపు నీ సహోదరులు ఏం చేశారు మర్చిపోయావా అంటాడు. మర్చిపోయాను. ఎట్లా మర్చిపోయావు? కృపావరం బట్టి మర్చిపోయావా? విశ్వాసం బట్టి మర్చిపోయావా అని అంటాడు. ప్రేమ సమస్త పాపల్ని కప్పేస్తుంది. ఐ ఫర్గాట్. ఏంటి యోసేపు గాయం గుర్తురాట్లేదా? గుర్తురాట్లే. పొజిషన్లో ఉన్నావు కదా, ఎందుకు దగ్గుతున్నావు? యోసేపు అంటాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని ఏం చేస్తారు? హీ హ్యాడ్ అ స్టబర్న్ లవ్. Love was so stronger than all the wounds that others inflicted on him. ఇతరులు గాయం చేసిన గాయాల కంటే తన ప్రేమ చాలా గొప్పదే, చాలా పెద్దదే. యోసేపు రేంజ్ పెంచింది తన టాలెంట్ కాదు, తన గిఫ్ట్ కాదు, తన ప్రాఫెసీ కాదు, తన విశ్వాసం కాదు. యోసేపు రేంజ్ పెంచింది హృదయంలో తనకున్న ప్రేమ. ఈరోజు అడుగుతున్న ప్రియ సోదరి సోదరుల, ప్రేమలు కరువైన దినాలు. హిస్ లవ్ వాస్ స్టబర్న్, హిస్ లవ్ వాస్ అన్మూవింగ్, హిస్ లవ్ వాస్ అన్కిల్లబుల్, హిస్ లవ్ వాస్ అన్డిఫీటబుల్. ఒక మాటలో చెప్పాలంటే మొండి ప్రేమ, పిచ్చి ప్రేమ. ఆ ప్రేమ కొరకు ఎన్ని మెట్లైనా ఏం చేశాడు? తగ్గిపోయాడు. ఎన్ని మెట్లైనా ఏం చేశాడండి? తగ్గిపోయాడు. ప్రభు చూశాడు అది. యోసేపు ఇంత తగ్గుతావా? సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకున్నారు కదా, సరే ఇప్పుడు నిన్ను నేను రేంజ్ పెంచుతాను. ప్రేమ శాశ్వత కాలము నిలుచును. యువర్ ప్రమోషన్ ఈజ్ టైడ్ టు యువర్ కంపాషన్. మరోసారి చెప్తా, యువర్ ప్రమోషన్ ఈజ్ టైడ్ టు యువర్ కంపాషన్. నీ హెచ్చింపు నీ హృదయంలో ఉన్న ప్రేమ మీద ఆధారపడి ఉంది. నీ ప్రేమ ఎంత ఉందో నీ రేంజ్ అంతగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు మన హృదయాలు కరుగునుగాక. నిజమైన ప్రేమ చేత మన హృదయాలు దేవుడు నింపునుగాక.
ప్రేమ ఒక్కసారి దిగొస్తే కుటుంబాలు పరలోకపు ఆనందము చేత దేవుడు సంపూర్ణంగా కట్టివేయునుగాక. అందుకొరకే యోసేపు వాళ్ళ సహోదరుల్ని సర్వెంట్స్ అనలే, సేవకులు అనలే, దాసులు అన్నాడా, క్రిమినల్స్ అన్నాడా, మోసగాళ్ళు అన్నాడా, దొంగలు అన్నాడా, వంచిన వారు అన్నాడా? లేదు, బ్రదర్స్. ఏమన్నాడండి? బ్రదర్స్. పేగుబంధం ఒకటే కడుపులోంచి వచ్చాం. కలువరిశిలలో క్రీస్తు కార్చిన ఒకే రక్తంలో మనందరము రక్త బంధువులం. వీఆర్ ఆల్ బ్రదర్స్. ఎంతమంది మాట నమ్ముతున్నారు? పేగుబంధం కొట్టుకుంటే యోసేపు మెట్లు దిగాడు. సింహాసనం మీద కాలు వేసుకొని కూర్చునేటోడు దిగి ఒక్కొక్కని దగ్గరికి వెళ్ళాడు. ఒక్కొక్కని మీద పడ్డాడు, హత్తుకున్నాడు, తర్వాత ముద్దు పెట్టాడు. నేను అనుకుంటా హగ్ చేసుకొని, పిక్చరైజ్ చేసుకోండి, ఇమాజిన్ చేయండి. హగ్ చేసుకొని మెడ మీద ముద్దు పెడుతున్నప్పుడు ఆ చుక్కలో చెక్కడ పడ్డాయండి. చల్లటి కన్నీటి చుక్క ఒక్కొక్కరికి తాకుతూ ఉంటే, సిమియోను, యూదా, ఒక్కొక్కరికి తాకుతూ ఉంటే గాయాలన్నిటినీ కప్పేసింది ఈ చల్లటి కన్నీటి చుక్క. 1 tear drops healed years of pain, years of tragedy. 20 సంవత్సరాల వేదనని, 20 సంవత్సరాల గాయాన్ని ఒక్క చుక్క, కన్నీటి చుక్క అన్నిటిని ఏం చేసింది? తుడిచేసింది. పెద్ద లెక్చర్లు అవసరంలే, పెద్ద లెక్చర్లు అవసరం. మరో జోక్ చెప్తా ఉన్నా, నేను ఎవరి పేరు తెచ్చుకోదలుచుకో. ఏసీబీ ఆఫీసర్ అట, కరప్షన్ దేశానికి మంచిది కాదని 2 గంటలు లెక్చర్ ఇచ్చాడంట. రాత్రి 20,000 తీసుకొని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. అట్లా ప్రేమ గురించి దంచి కొట్టొచ్చు. ప్రేమ ఉంటే వాడు ఏమవుతాడు? తగ్గుతాడు. తగ్గినంత మాత్రాన ఎవరు తగ్గిపోరు. ఎందుకంటే ప్రేమే శాశ్వతమైనది. ప్రేమ ఎవరో కాదు, ప్రేమ స్వరూపి ఎవరు? దేవుడు. ఏ రోజు తగ్గుతావో, ఏ రోజు ప్రేమ ఉంటుందో నువ్వు ఎవరవుతావు? దేవుడు అంతటోడివి అవుతావు. ఒక్కసారి సాత్వికుడు అయితే భూలోకాన్ని ఏం చేస్తావు? స్వతంత్రించుకుంటావు. ఎవడు ప్రేమలో తగ్గేది లేదంటాడో వాడు ప్రపంచంలో అందరికంటే ఉన్నతంగా దేవుడు హెచ్చించి దీవించి స్థిరపరచునుగాక. తలవంచిన